అందరికీ నమస్కారం. ది సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలిప్పుడు చూద్దాం. సరే, ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ధనవంతులు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? మనం చూసే కార్లు, బంగ్లాలు నిజమైన సంపద కాదంట. అసలు సంపదంటే పొదుపు, స్వేచ్ఛలాంటివి. డబ్బు ఉందని చూపించుకోవటానికి ఖర్చు పెట్టడం, డబ్బును పోగొట్టుకోవడానికి ఫాస్టెస్ట్ మార్గమన్నమాట. మరి ఎందుకిలా చేస్తాం? సింపుల్, ఇతరులతో పోల్చుకోవడం వల్లే. వాళ్లకన్నా బెటర్గా ఉండాలనిపిస్తుంది. ఇక్కడొక మంచి అనాలజీ ఉంది. ఎక్కువ సంపాదించడం ఎక్సర్సైజ్ లాంటిదైతే, తక్కువ ఖర్చు చేయడం డైటింగ్ లాంటిది. అయితే డబ్బిచ్చే అతిపెద్ద బహుమతి ఏంటి? అది మన సమయం మీద మనకుండే కంట్రోల్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? ఈరోజు నా ఇష్టమొచ్చినట్టుంటాను అని చెప్పగలగడమే. ఈ ఫ్రీడమ్ కోసం వారెన్ బఫెట్ చెప్పిన ఒక సింపుల్ రూల్ ఏంటో చూద్దాం. లాజిక్ చాలా సింపుల్. పోల్చుకోవటం ఆపేస్తే కోరికలు తగ్గుతాయి, అప్పుడు ఖర్చులు తగ్గి సేవింగ్స్ పెరుగుతాయి. ఇక మరో పవర్ఫుల్ కాన్సెప్ట్ కాంపౌండింగ్. దీని సీక్రెట్ తెలివి కాదు, టైం. వారెన్ బఫెట్ అంత గొప్ప ఇన్వెస్టర్ అవడానికి కారణమదే. చిన్నప్పుడే స్టార్ట్ చేసి టైం ఇచ్చారు. ఇప్పుడు మనుషుల గురించి చూద్దాం. ఈ పుస్తకం చెప్పేదేంటంటే డబ్బు విషయంలో ఎవరో పిచ్చోళ్లు కారు. ఉదాహరణకు, అమెరికాలో పేదవాళ్లు లాటరీ టికెట్లపై ఏటా యావరేజ్గా $412 ఖర్చు పెడతారట. ఇది పిచ్చిగా అనిపించచ్చు, కానీ వాళ్ళు టికెట్ కొనడం లేదు, ఒక ఆశను, ఒక కలను కొంటున్నారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడా గమనించాలి. డబ్బు సంపాదించడం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం వేరు. జెస్సీ లివర్మోర్ కథే దీనికి ఉదాహరణ. రిస్క్ చేసి కోట్లు సంపాదించాడు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో అంతా పోగొట్టుకున్నాడు. ఇక చివరి కాన్సెప్ట్, ఏదీ ఉచితం కాదు. ప్రతిదానికీ ఓ ధర ఉంటుంది, అది మనకు కనిపించదు అంతే. సోషల్ మీడియా ఫ్రీ అనుకుంటాం కదా, కాని కాదు. అక్కడ మనం టైంతో, అటెన్షన్తో ప్రైస్ పే చేస్తున్నాం. సరే, ఇప్పటివరకు మనం తెలుసుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి క్విక్గా చూద్దాం. చివరిగా ఒక్క ప్రశ్న: మన సంపాదన మనకు స్వేచ్ఛనిస్తోందా లేక బానిసను చేస్తోందా? ఆలోచించండి.